पूजा दीपं नमोस्तुते दीपराजाय नमो नमः नमस्कारान् समर्पयामि समर्पयामि सुरेश वाटर 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 రండి కాయ తీసుకో కొబ్బరికి ఒకటి అమ్మా देवी नमो नमः देवेभ्यो देवताय नमो नमः ध्यान आवाहनादि शुद्धोपचार पूजा समर्पयामि नानाविध परिमल पुष्पाणि पूजयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं तथा आचमनीयं समर्पयामि शङ्करदेवी नमो नमः नारिकेलफलोदकस्नानं समर्पयामि తెలియజేస్తారు. ఇప్పుడు జేడీ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కానీ నా నియోజకవర్గం దానికంటే ముఖ్యమైన నియోజకవర్గం నాకు అనేటువంటి మాటని గుర్తుపెట్టుకోవాలి. నా నియోజకవర్గంలోని అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం? దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను. రాత్రి దెబ్బలాడితే ఒకటి ఇచ్చినట్టు ఒకే ఒక్కటి ఇచ్చారు తొట్టి మనకి. ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టి ఉండొచ్చు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జేడీ గారు ఎక్కడే ఉన్నారు. ఒకటి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పద్దా? మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామాల్లో ఇంకా పశువులు ఉండవండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా. ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెటనరీ డాక్టర్లు. ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ, గ్రాస్ నెగ్లిజెన్స్ అండి. ఇది I cannot tolerate this. మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను. I cannot tolerate this one. ప్లీజ్ అండర్స్టాండ్. హీరాఫ్టర్ ఇది కానీ రిపీట్ అయిందైతే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయక్కర్లేదు. మీకు కావాల్సిన చోటుకి వెళ్ళి పనిచేసుకోండి. ఇది క్లియర్ గా నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఈ మాట ఒకటి ఇస్తారా మీరు? నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటి ఉందండి ఇంకా తదిమ గ్రామాల్లో కావాలా అవుతారని అడగద్దా? ఇట్స్ వెరీ బ్యాడ్. దయచేసి మనం ఉపయోగించుకుందాం. నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను. ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 55 తొట్లు కావాలని చెప్పి పెట్టించాను. ఈ తొట్లకి పెడతాం. మనకి పశువుల సంపద బోర్డంతా ఉంది ఇక్కడ. ఆ పశువులకి దాహం ఉంటుంది. మనకున్నట్టే తదిమ నియోజకవర్గాల్లో ఉన్నట్టుంటే మన పశువులు కూడా పాపం నోరు లేని ముఖజీవాలే. ఇక్కడ పశువులు ఏమి మాట్లాడవు. కావాల్సిన చోట వెళ్ళి కూల్ డ్రింకులు తాగవు. అవి కూడా నీళ్ల కోసం ఎద్దరు పడతానే ఉంటాయి. అటువంటి పశువులకి మనం చేయాల్సినటువంటి మినిమం జ్ఞానం మనకు ఉండాలనేటువంటి మాటని నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందం. కనీసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేసే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేశారు. ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చేసుకుంటారు. కానీ ఖచ్చితంగా 55 తొట్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేటువంటి మాట మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తొట్టి కనిపిస్తుంది కదా అని అందులో చెత్త చెదారం మనం డస్ట్బిన్ లా వాడకుండా దీనికి ఎన్ఆర్ఈజీఎస్ నామ్స్ లో మనం దేనికోసమైతే ఈ పనిని మనం గుర్తించామో దానికోసమే పని చేసి ఆ పని పశువులకి అలానే రైతులకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేస్తారని మీ అందరి